నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా అమరావతి చిత్రకళ ప్రదర్శన ప్రారంభించిన రఘురామ, కందుల దుర్గేష్. మృత్యువుతో పోరాడి ఓడిన ఫార్మసిస్ట్ అంజలి, ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం. వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ ధర్నా రాజ్యాంగ విరుద్ధమని టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం. శ్రీ భారతీ తీర్థస్వామి జన్మదిన వేడుకలు విరించి వానప్రస్థంలో ఘనంగా వేదస్వస్తి. క్వారీ లారీ యూనియన్కు మంచి వేతన ఒప్పందం. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కళలకు పూర్వ వైభవం వస్తుందన్న విశ్వాసం అమరావతి చిత్రకళా ప్రదర్శన ద్వారా తేటతెల్లమైందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం స్థానిక సెంట్రల్ జైలు ప్రధాన రహదారి మార్గంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా ప్రదర్శనను వారు ప్రారంభించారు. రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, చిత్రకళా ప్రదర్శనలను వీక్షించేందుకు వచ్చిన వారందరూ నవ్వుతూనే ఉన్నారని, రాష్ట్రంలో కళలకి కళాకారులకి పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుందని పేర్కొన్నారు. కళలకు పుట్టినిల్లైన రాజమహేంద్రవరంలో ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రతిపాదన. అందుకు అనుగుణంగా ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ఏర్పాటు చేసిన విధానం అభినందనీయమన్నారు. అమరావతి చిత్రకళా వీధి టైటిల్తో ఇంత చక్కటి కార్యక్రమం జరగటం, అందులో నన్ను కూడా అతిథిగా పిలిచి ఆహ్వానించటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. స్వతహాగా కళాకారులు అంటే చిత్ర కళాకారులు కావచ్చు, చలనచిత్ర కళాకారులు కావచ్చు, నాటకరంగ కళాకారులు కావచ్చు, కళాకారులు అంటే నాకు చాలా గౌరవం. అటువంటి ఈ శాఖకు నాకెంతో ఆప్తులైన దుర్గేష్ గారు, తేజస్వి, వీరిని ఎంపిక చేయటం నాకు కళలకు మంచి రోజులు వచ్చాయి అని ఒక నమ్మకం ఆ ఎంపిక చేసిన రోజు వచ్చింది. ఆ నమ్మకం నిజమైందని చెప్పి ఈరోజు ఈ గ్రాండ్ సక్సెస్ అయిన ఈ కార్యక్రమం ద్వారా అర్థమైంది. రాబోయే రోజుల్లో వీరిద్దరి నాయకత్వంలో మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు రాష్ట్రం అంతటా జరగాలని, అలాగే రాజమండ్రిలో ఇంకొన్ని ఎక్కువగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే సాంస్కృతిక రాజధానిగా ఉన్నటువంటి రాజమండ్రి ఉందో, ఇక్కడ కళలకి సంబంధించి, సంస్కృతికి సంబంధించి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఆలోచనతో మేము అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఏదైతే చిత్రకళా వీధి అనేటువంటి పేరుతోటి మా సాంస్కృతిక శాఖ సంబంధించినటువంటి చైర్పర్సన్ శ్రీమతి తేజస్విని గారు, మేము కలిసి ఒక ఆలోచన చేసి ఇక్కడ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది కళాకారులు ఉన్నారు. కేవలం చిత్రలేఖనం మాత్రమే కాకుండా శిల్పాలు తయారు చేసినటువంటి అనేక మంది కళాకారులు ఉన్నారు. అందరి యొక్క ప్రతిభని ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలని, తద్వారా ప్రజల్లో కూడా కళల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతో రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇంత అద్భుతమైన స్పందన దొరుకుతూ ఉంది. దీనికి సహకరించి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జరుగుతూ ఉందో అమరావతి కళల వీధి చాలా వినూత్నమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది టూరిజం డిపార్ట్మెంట్ వారు. ముందుగా రాజమహేంద్రవరం ఏదైతే సాంస్కృతిక నగరం, కళలకి కానాచి అయిన రాజమహేంద్రవరాన్ని ఎంచుకున్నందుకు గౌరవ మంత్రి దుర్గేష్ గారికి, అలాగే ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ సోదరిమణి తేజస్విని గారికి అభినందనలు తెలియజేస్తూ, చూస్తా ఉన్నాం ఒక పండుగ వాతావరణం కింద ఉంది. నిన్న రాత్రి నుంచే ఎక్కడి నుంచి అక్కడ దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది వస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది జరుగుతూ ఉంది. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. కళాకారులకి ఒక వేదిక కల్పిస్తూ ఉన్నారు.
వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించే అవకాశం కల్పిస్తూ ఉన్నారు, ప్రోత్సాహం కల్పిస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు టూరిజం డిపార్ట్మెంట్ వారు పడుకున్నారు. ఇప్పుడు కళాకారులను అందరినీ తట్టి లేపి మీ ప్రతిభని ప్రదర్శించండి. నుంచి ఈ 5 ఏళ్లు రాష్ట్రంలో కళాకారులకు స్వర్ణయుగంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ అమరావతి చిత్రకళా వేది వంటి వేదికలు ఎన్నో కల్పించాలి అని వారు సంకల్పించడం, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు కూడా దానికి సహకరించడం, ఈరోజు ఇన్ని వందల మంది చిత్రకళాకారులు అందరూ రోజుల తరబడి మృత్యువుతో పోరాడిన ఫార్మసిస్టు నాగాంజలి 23 ఏండ్లు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. కిమ్స్ బొలినేని ఆసుపత్రి ఏజీఎం దీపక్ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఆమె 23వ తేదీ నుంచి కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా డీఎస్పీ కె రమేష్ బాబు ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, పెరికి సంక్షేమ సంఘం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు వనపర్తి బద్రీనారాయణ తదితరులు అంజలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జరిగిన ఘటన చాలా దారుణమని, ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా నిలబడతామన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మాజీ ఎంపీ మార్గాని మాట్లాడుతూ ఆ కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం నుంచి ఆర్థిక సాయం అందేలా చేయాలని, దీపక్కు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని మేము కోరుకుంటున్నామండి. మా పాపకే న్యాయం జరగాల, అతన్ని కఠినంగా శిక్షించాల, ఉరిశిక్ష వేయాల, అది మాకు కావాల్సింది. ఎక్కడికి వెళ్ళినా ఏదీ లేదండి. జగన్ గారు కూడా ఇదే, ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉంది. హాస్పిటల్ వాళ్ళు యాజమాన్యం మాకు ఏం చేస్తారు అనేది మాకు ఇంకా పూర్తిగా ఏది లేదండి. ఇంకా మా పెద్దలు మరి ఏమి నిర్ణయించుకుంటారో తెలియదు మాకు. ఈరోజు ఏదైతే మా పెరుగు కులం ఉందో బీసీ కులాల్లో చీకటితనంగా అనుకోవాలండి. అంటే ఈ రోజుల్లో ఆడపిల్లల్ని కష్టపడి వాళ్ళకున్న ఆస్తులు నమ్మి కాలేజీల్లో జాయిన్ చేస్తే ఎవడో ఈ ముద్దా ఎవడైతే ఉన్నాడో దీపక్ అనే ఇలాంటి వాళ్ళు ఆడపిల్లల్ని లోపరుచుకొని మభ్యపెట్టి ఈ రకంగా చేయడం అనేది నాగరిక ప్రపంచంలో ఉండాలని మేము ఖండిస్తున్నామండి. కానీ మేమందరం ఒకటే అనుకుంటున్నాం, ఆడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరణశిక్ష పడాలి. అటువంటి వ్యక్తికి పడితే మిగతా వాళ్ళు కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి సమాజంలో. అంతేకాకుండా గీది కూడా మేము మొదటి నుంచి ఏం చెప్తున్నామంటే ఈ విషయాలను ఎప్పుడు కూడా ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం. ప్రజల కోసం ఏదైనా చేయొచ్చు రాజకీయ పార్టీలు, కానీ వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి ప్రతి రాజకీయ పార్టీలు ఇది రాజకీయంగా వాడుకోకుండా వాళ్ళకున్న పరిస్థితిని బట్టి సహాయం చేస్తే మేము మంచిదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇంటిమేషన్ మాకు 2 గంటలకు తెల్లవారుజాము 2 గంటలకు మాకు ఇంటిమేషన్ వచ్చిందండి. హాస్పిటల్లో అమ్మాయి కాలం చేశారని. ఆ ఇంటిమేషన్ మేరకు మేము ఎఫ్ఐఆర్ని ఆల్టర్ చేసుకున్నాం. 306 అబేట్మెంట్ టు కమిట్ సూసైడ్ కింద ఆల్టర్ చేసుకుని అమ్మాయిని కిమ్స్ నుంచి జీజీహెచ్కి ట్రాన్స్ఫర్ అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ పెద్దల సమక్షంలో రక్త బంధు సమక్షంలో శవ పంచనామా చేయడం జరిగింది. శవ పంచనామా అనంతరం ఇప్పుడే బాడీని పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. కూడా చెప్తున్నానండి, ఇప్పుడు కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ప్రభుత్వము ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా వారు కూడా ఆర్థిక సాయం చేయాలి. నేను ఒకటే చెప్తున్నాను, కొంతమంది రాజకీయ నాయకులు తయారయ్యి కొంత ఆర్థిక సహాయం కనుక ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియపరచాలి. ఇప్పుడు ఆ నిందితుడు తాలూకా కుటుంబ సభ్యుల నుంచి కన్నా డబ్బులు ఇప్పిస్తే
ఇంకా అంతకన్నా అన్యాయం ఏది ఉండదు. అది కూడా ఒక్కసారి కుటుంబ సభ్యుల్ని ఆలోచన చేసుకుని వ్యవహారం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన బిల్లును ఆమోదించిన సందర్భంగా రాజమండ్రి ఆజాద్ చౌక్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. కాంగ్రెస్ ఆందోళనతో పోలీసులు భారీగా మోహరించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన సవరణ బిల్లును రాష్ట్రపతికి పంపడాన్ని తాము తీవ్రంగా నిరసిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారతదేశంలో ఒక ముస్లిం తన ఆస్తిని విరాళంగా ఇవ్వాలంటే కనీసం 5 ఏళ్ల పాటు ముస్లిం మతంలో ఉన్నట్టు ప్రభుత్వం దగ్గర నుంచి ధృవీకరణ పత్రం కావాలని, భారతదేశంలోని ముస్లింలకే ఈ నిబంధన ఎందుకని, అన్యమతస్థులకు ఎందుకు లేదని నిలదీశారు. ఈ బిల్లు భారతదేశ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎండి రఫీవుల్లా బేగ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు విపక్షాల సవరణలు కూడా లెక్క చేయకుండా ఆమోదించిందని, ముస్లింలను బీజేపీ వంచిందని అన్నారు. అవి బిల్లును మనం అధైర్యపడక్కర్లేదు. రఫీవుల్లా బేగ్ గారు చెప్పినట్టు మన సుప్రీంకోర్టు కూడా వెళ్దాం, వెళ్ళి దేవుడు అల్లా ఉన్నాడు, ఎవరు ఎంత అన్యాయంగా చేతిలో అధికారం ఉందని చెప్పేసి అన్యాయం చేసి ఇలా మా ముస్లింలు ఇలాగా కించపరిచి ఇలా చేస్తే భగవంతుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, ఎప్పుడు కూడా హిందూ ముస్లిం బాయ్ హిందూ ముస్లిం బాయ్ ఎవడో కూడా వస్తాడు. ఇలాగ ముస్లింలు దహారం చేత మట్టికి మా ఊరికనే పోదు. భారతదేశంలో ముస్లింలకి ఇస్తున్న హిందువులకి గౌరవాన్ని శాశ్వతంగా చాలా హృదయపూర్వకంగా హిందువులందరూ నమస్కరిస్తున్నాం. మేము నమాజులు చదువుతున్నామంటే నమాజులకి ఎంతో గౌరవిస్తున్నారు. అలాగే మా రంజాన్ పండుగ వచ్చిందంటే ఎంతో గౌరవిస్తున్నారు. అలాగే మేము సంక్రాంతి పండుగ వచ్చి మేము కూడా గౌరవించేటువంటి ముస్లిం బాయిని మోడీ గారు వచ్చి ఎడగొడుతున్నాడు. మళ్ళా నెహ్రూ గారి పెట్టినటువంటి పంపోడు ఆస్తుల్ని మళ్ళా ఆర్చాలని భగవంతుని కోరుతూ 5 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నేను వక్ఫ్ బోర్డుకి నేను ఆస్తి ఇంత నేను డొనేషన్ చేస్తున్నాను. మరి హిందూ మతంలో అయితే ఎవడ పర్మిషన్ అక్కలేదు. సీక్రెట్గా మనం సంచిలో మూట కట్టి వెంకటేశ్వర స్వామి ఉంటీలో పాడితే అది వెంకటేశ్వర స్వామికి వెళ్ళిపోతుంది. అది పబ్లిక్ మనీ కింద అయిపోద్ది. మరి ఒకవైపు ఏమో ముస్లిమ్స్కి ఒక లా, అలాగే హిందూస్కి ఒక లా, అలా ఎవరికాళ్ళు ఎడగొట్టే పరిస్థితే చేస్తారు తప్ప మరి భారతదేశంలో ఈ సెక్యులరిజాన్ని కాపాడే పరిస్థితి అయితే లేదు. ధర్మాచరణ విషయంలో ఎలాంటి శషభిషలు సందేహాలు లేకుండా యతీశ్వరుల దివ్య సందేశాలను తూచా తప్పకుండా అనుసరించాలని ఎన్నో సోదాహరణలతో సమాజానికి అందించిన శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురు శంకరాచార్య శ్రీ భారతీతీర్థ స్వామి ధన్యులని పలువురు కొనియాడారు. రాజమండ్రి శ్రీ విరించి వానప్రస్థాశ్రమంలో గురువారం రాత్రి శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి 75వ వర్ధంతి జన్మదిన వేడుకల్లో దత్తాత్రేయ వేద విద్యా గురుకులం అధిపతి గుల్లపల్లి సీతారామచంద్ర ఘనాపాటి నేతృత్వంలో వేదస్వస్తి జరిగింది. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, విజయవాడ మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్, శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ, గౌతమి నేత్రాలయం సీఈఓ విజయ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. విరించి వానప్రస్థాశ్రమం మేనేజింగ్ ట్రస్టీ విశ్వనాథం భాస్కర్ రామ్ సభ అధ్యక్షత వహించారు. సంగీత సాహిత్య వేద ప్రవీణ డాక్టర్ యనమండ్ర శ్రీనివాస శర్మ జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వైభవంపై తాను విరచించి స్వరపరిచిన కృతిని మధురంగా ఆలపించి శ్రోతలను అలరించారు. కొండూరి సూర్యనారాయణ, ముద్దూరి శివరామ శశభూషణ్, వాడిరేవు వెంకటరమణారావు, పెద్దాడ నరసింహరావు అమెరికా, డాక్టర్ గంటి కళ్యాణ శర్మ, ప్రముఖ వీణా విద్వాంసులు అయ్యగారి సత్యప్రసాద్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ది నేషనల్ మోటార్ లారీ ట్రాన్స్పోర్ట్ క్వారీ వర్కర్స్ యూనియన్కు మంచి వేతన ఒప్పందం చేస్తామని యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ వెల్లడించారు. శిథిల స్థితిలో ఉన్న యూనియన్ భవన నిర్మాణానికి ఆయన 50,000 రూపాయలు విరాళంగా ప్రకటించారు. స్థానిక రాజా థియేటర్ వద్దనున్న యూనియన్ కార్యాలయంలో శుక్రవారం యూనియన్ నాయకులు కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వేతన ఒప్పందం ముగిసి 3 నెలలు దాటిందని, యూనియన్ నాయకులు తమ వద్దకు వచ్చిన వెంటనే చార్టర్ ఆఫ్ డిమాండ్స్ యాజమాన్యానికి పంపామన్నారు. ఫేక్ ఐఎన్టీయూసీ నాయకులు జేటీ రామారావు వీరి వద్దకు రావడంతో వారిపై 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. మంచి వేతన ఒప్పందం చేసేందుకు ఇప్పటికే మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ద్వారా చెరుకూరి కృష్ణాజీ దృష్టికి తీసుకువచ్చామని అన్నారు. కార్మికులకు రావాల్సిన ఏరియర్స్తో సహా అన్నీ రాబడతామని, ఈ విషయంలో ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, ఐఎన్టీయూసీ అధ్యక్షులు, సోదర సమానులు వాసిశెట్టి గంగాధరం గారికి, అలాగే డాక్టర్ శివకుమార్ గౌడ్ గారికి, ఈరోజు వచ్చినటువంటి క్వారీ డ్రైవర్స్ వర్కర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఇది గతంలో నేను 98-2000 సమయంలో ఒకసారి ఇక్కడ ఎలక్షన్ టైంలో వచ్చాను. ఆ టైంలో వచ్చాను, మరలా ఇదే రావడం లేదు. కానీ వాటర్ ఫీల్డ్ గురించి కూడా నాకు లైట్ వెహికల్స్ గురించి తెలుసు. చాలా వరకు నేను అగ్రిమెంట్స్ చేస్తాను. హెవీ వెహికల్స్లో నాకు పెద్దగా అనుభవం లేదు. కానీ మేనేజ్మెంట్తో ఏ రకంగా మాట్లాడాడు, వర్కర్ అనే వ్యక్తి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాడో కనుక ఆంజనేయులు జనరల్ సెక్రటరీ, నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ సందర్భంలో సేమ్ అగ్రిమెంట్ కోసం మనం ప్రయత్నం చేసినట్టు ఇదే విధంగా నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భంలో దరిదాపు 44 రోజుల పాటు సమ్మె చేశాం. 44 రోజుల సమ్మెలో ఒక్క లారీని కూడా బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద నడిపినటువంటి సందర్భం కూడా లేదు. కామాహేమీలు చెరుకూరు వీర్రాజు గారు కానీ, అప్పటి ఎంఎస్ఆర్ గారు కానీ, ఇతర కంపెనీలు కానీ ఎవరు కూడా శాసనం చేయలేదు. అలా శాసనం చేసినప్పుడు కూడా వాళ్ళకి సరైనటువంటి దీన్ని కూడా మనం బుద్ధి చెప్పాం. దాంతో వాళ్ళందరూ ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయారు. తర్వాత మొత్తం అందరూ కలిసి అప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళి, బాబు గంగాధరం గారితో మేము పడలేము, తొందరగా మీరు అగ్రిమెంట్ చేసి పెట్టాలి అని అంటే, అప్పుడు ఎస్పీ ఏకే ఖాన్ గారు కడిపులంకలో ఒక నర్సరీ యజమాని కిడ్నాప్ చేసినటువంటి సందర్భంలో అక్కడ ఏపీ ఐఐసి మాజీ చైర్మన్, వైశ్య ప్రముఖుడు శీఘ్రకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం వెంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలోని ఆర్య వైశ్యులంతా ఉంటారని నాయకులు స్పష్టం చేశారు. తామంతా రాజకీయ పార్టీల జెండాలతో రాలేదని, వైశ్యుల అజెండాతో మాత్రమే వచ్చామని చెప్పారు. లాలా చెరువు వైశ్య హాస్టల్లోని ఒక ఫ్లోర్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంఘ సేవా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అప్పగించారు. ఈ సందర్భంగా జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ప్రగల్లపాటి కనకరాజు, నంబూరి రెడ్డియ్య, పల్లపోతు బంగారం, కోరుప్రోలు వెంకటేశ్వరరావు, అత్తలూరి సాయిబాబా, కుసుమంచి సుబ్బరాయలు, రాజమండ్రి ఛాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా తదితరులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా రాజకీయాలతో సంబంధం లేకుండా శివరామ సుబ్రహ్మణ్యంను పెద్దగా ఉంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట జంక్షన్ నుంచి తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డుకు వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ కల్వర్టును టీడీపీ యువ నాయకుడు, వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ స్థానిక టీడీపీ నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, హుకుంపేట నుంచి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా ఎన్నో వాహనాలు ఈ కల్వర్టు మీదుగా వెళ్తున్నాయని, శిథిల స్థితికి చేరుకోవటం, రోడ్డు చిన్నగా ఉండటంతో పాదచారులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్వర్టు సమస్యను అనేకసార్లు అధికారులతో చర్చించిన ప్రభుత్వం నుంచి నిధులు లేవన్న కారణంతో కాల వ్యవధిని పొడిగించుకుంటూ రావటం జరిగిందన్నారు. ఇటీవల ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రాగానే నూతన కల్వర్టు నిర్మిస్తామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇచ్చిన హామీ మేరకు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా 1.37 లక్షల నిధులు విడుదల చేయడం జరిగిందని, నూతన కల్వర్టు పనులను ప్రారంభించడం ద్వారా కూటమి ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని అన్నారు. బొమ్మూరులో 1200 ఇళ్లు 6 సంవత్సరాల క్రితం నిర్మాణం పూర్తి చేసినా ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందజేయలేదని, కొన్ని ఇళ్లు పాడవుతున్నాయని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. వెంటనే ఇల్లు లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాజకీయ ప్రచార జాతర 8వ రోజులో భాగంగా బొమ్మూరులో టిడ్కో గృహాలను పరిశీలించారు. అనంతరం టిడ్కో ఏఈ అనంతలక్ష్మితో ఇళ్ల లబ్ధిదారుల విషయాలపై మాట్లాడటం జరిగింది. అనంతరం ఫేజ్ 1లో ఉన్న టిడ్కో గృహాలు, బొమ్మూరు సెంటర్, మార్కెట్ తదితర ప్రాంతాల్లో ప్రచార జాత నిర్వహించడం జరిగింది. తాటిపాక మధు మాట్లాడుతూ బొమ్మూరు ఫేజ్ 1లో 2528 గృహాలు నిర్మించారని, కానీ 75% మాత్రమే నివసిస్తున్నారని, ఫేజ్ 2లో 1200 గృహాలు నిర్మించి 6 ఏళ్లు అవుతున్నా లబ్ధిదారులకి అందజేయకపోవడం దారుణమని అన్నారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కోండ్రాపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, నగర సహాయ కార్యదర్శి సప్పారమణ, టౌన్ కమిటీ సభ్యులు పి లావణ్య, టి నాగేశ్వరరావు, త్రిమూర్తులు, జట్టు సంఘం అధికారి బాడీ సభ్యులు అప్పలనాయుడు, బాలకృష్ణ, వెంకట్రావు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపారని గుర్తు చేశారు. అప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాదుడే బాదుడు అనే కార్యక్రమంతో వ్యతిరేకించారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ పేర్కొన్నారు. ప్రీపెయిడ్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయినా ప్రజలపై సర్దుబాటు ఛార్జీల భారాన్ని బాదుడే బాదుడును కొనసాగిస్తున్నారని విమర్శించారు. మా ఇంటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ వద్దు అంటూ కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఇంటింటికి సిపిఎం పార్టీ ప్రచార క్యాంపెయినింగ్ నిర్వహిస్తోందని ప్రకటించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం మరలా అదనంగా అదానీతో చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని అమలు చేయడం వల్ల ప్రజలపై మరో పిడుగు వేస్తోందని అన్నారు. ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ధర సుమారు 12,000 రూపాయల భారాన్ని కూడా ప్రజలపై మోపుతున్నారని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు, బి పవన్, జిల్లా కమిటీ సభ్యులు ఎం సుందర్బాబు, ఐ సుబ్రహ్మణ్యం, నాయకులు అశోక్, రాజేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా విద్యుత్ ఛార్జీల మోత మోగించారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు బాదుడే బాదుడు అనేటువంటి కార్యక్రమంతో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది కూటమి ప్రభుత్వం. ఈ ఏడాది కాలంలో గత ప్రభుత్వం వేసినటువంటి సర్దుబాటు ఛార్జీలని అదే పద్ధతుల్లో కొనసాగిస్తూ ఇప్పుడు కూడా ప్రజల మీద బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకొస్తా ఉంది. దానికి తోడు అదానితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఇవాళ ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు అమరుస్తామని చెప్పి వస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్ ఖరీదు దాదాపు 11,000 రూపాయలు. అది కూడా ప్రజల నెత్తినే గుంజి ప్రజల జేబులు కత్తిరించి వసూలు చేసుకోవడం కోసం సిద్ధపడింది రాష్ట్ర ప్రభుత్వం. లోకేష్ గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ రోజు చెప్పిన మాట ఏమంటే, అయ్యా ఎవరింటికన్నా ఎక్కడికన్నా వచ్చి స్మార్ట్ మీటర్ పెడితే
స్మార్ట్ మీటర్ని బద్దలు కొట్టండి అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. ఇవాళ అడుగుతున్నాం లోకేష్ గారు, మీరు చెప్పిన మాట ప్రకారమే స్మార్ట్ మీటర్ని బద్దలు కొట్టాలా పెట్టుకోవాలా, సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలను బొమ్మూరు బాలాజీపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బిలి కృష్ణప్రసాద్, కేపీ నాయుడు ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలను చేపట్టారు. గొందేసి పూర్ణచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ న్యాయవాది, వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు గొందేసి శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా జక్కంపూడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా బాలాజీపేటలో 500 మందికి బిర్యానీ ప్యాకెట్లు, 2000 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని, జక్కంపూడి గణేష్ స్ఫూర్తితోనే తాము ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి పేదలకు అండగా నిలబడతామన్నారు. కార్యక్రమంలో జక్కంపూడి ఫాలోవర్స్ ఆవాల ఈశ్వర్, బిల్లా మధు, కంఠం రాజేష్, శ్రీరామ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా అమరావతి చిత్రకళ ప్రదర్శన ప్రారంభించిన రఘురామ, కందుల దుర్గేష్. మృత్యువుతో పోరాడి ఓడిన ఫార్మసిస్ట్ అంజలి, ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం. వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ ధర్నా రాజ్యాంగ విరుద్ధమని టీకే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం. శ్రీ భారతీ తీర్థస్వామి జన్మదిన వేడుకలు విరించి వానప్రస్థంలో ఘనంగా వేదస్వస్తి. క్వారీ లారీ యూనియన్కు మంచి వేతన ఒప్పందం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.